తెలంగాణ వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ అధికారులు ఏ జిల్లాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓటు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణలో భారీ వర్షాలు కుంభవృష్టిని తలపిస్తోంది. ఒక క్లౌడ్ బరస్ నడుస్తోంది. బంగాళాఖాతం నుంచి వస్తున్నటువంటి మేఘాలు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కమ్మేస్తున్నాయి. దాంట్లో ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పైన ఈ ప్రభావం చాలా తీవ్రంగా పడుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక్కసారి శాటిలైట్ వ్యూ చూద్దాం. ఎంత సివియారిటీ ఉంది, తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి ఉంది అన్నది ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. సో ప్రస్తుతానికి నా ముందు శాటిలైట్ వ్యూ ఉంది. ఇది ఇంటర్నేషనల్ శాటిలైట్ వ్యూ. నేరుగా శాటిలైట్ నుంచి ప్రస్తుతం రైట్ నా ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ప్రస్తుతం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇది శాటిలైట్ వ్యూ. సో ఇందులో మనం ఈ ఏదైతే ఈ అంటే మేఘాలు కమ్ముకున్నటువంటి ప్రాంతం ఉందో, ఒక నల్లటి మేఘాలు కమ్ముకున్నటువంటి ఈ ప్లేస్ మొత్తం ఉందో, ఇది మొత్తం కూడా ఇటు తెలంగాణను ఆల్మోస్ట్ తెలంగాణను టచ్ చేసింది. బంగాళాఖాతం నుంచి నేరుగా ఈ మేఘాలు తెలంగాణకు మీదుగా ట్రావెల్ చేస్తున్నాయి. దీంట్లో మరి ముఖ్యంగా తెలంగాణ బోర్డర్ని టచ్ చేశాయి. అందులో ఇప్పటి వరకు మనం నిన్నటి నుంచి మాట్లాడుకున్నట్టు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఇటు బీదర్, ఇటు సదాశివపేట్, మెదక్ జిల్లా, సిద్దిపేట, కొంత వరంగల్, ఆలేరు, హైదరాబాద్, ఆమన్గల్, మహబూబ్ నగర్, నల్లగొండ కొంత బెటర్ అని చెప్పాలి. సో ఈ ప్రాంతం మొత్తం కూడా క్లౌడ్ బర్స్ట్ జరిగింది. సో ఇది ప్రస్తుతానికి ఈ ప్రాంతాలు మొత్తం ఎఫెక్ట్ అయ్యాయి. ఇక్కడ ఏరియల్ సర్వే చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ హెలికాప్టర్స్ కూడా ప్రస్తుతానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ హెలికాప్టర్లను పంపించినా కానీ అవి చేరుకునేటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా దీనిపై రెస్పాండ్ అయ్యారు. కొంచెం ప్రకృతి సపోర్ట్ చేయట్లేదు, హెలికాప్టర్ రావట్లేదు. ఈ ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయినాయి. చూడొచ్చు మనం కంప్లీట్లీ ఆకాశం అంటే మబ్బులు మొత్తం నల్లగా మారిపోయింటే ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ జరిగిపోయింది. చాలా సివియర్ గా ఉంది. దీన్ని ఇంకొంచెం విజిబుల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రస్తుతానికి ఇది కొంత ఈ లైన్ లో చూస్తే కనుక కంప్లీట్లీ బ్లూ కలర్ లో ఉంది. అంటే ఇందాక చూసినటువంటి సేమ్ శాటిలైట్ ఇక్కడ కొంత బ్లూ కలర్ గా ఉందంటే మొత్తం మేఘావృతమై ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సదాశివపేట్, హైదరాబాద్, కొత్తూరు, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాలతో పాటు ఇటు తాండూరు, మహబూబ్ నగర్, ఇటు కొడంగల్, అటు గద్వాల్, ఇవన్నీ కూడా కొంత ఎఫెక్ట్ అయినాయి. బట్ భారీగా ఎఫెక్ట్ అయిన ప్రాంతం మాత్రం చూడొచ్చు. తాండూరు, సదాశివపేట, మెదక్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఇక్కడ భారీ వర్షాలుతో పాటు పూర్తిగా క్లౌడ్ బర్స్ట్ జరిగిపోయింది. అంటే ప్రస్తుతానికి రైట్ నో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇదని చెప్పాలి. సో ఇందులో ఇటు రామగుండం కొంత ఎఫెక్ట్ ఉంది, కరీంనగర్ ఎఫెక్ట్ ఉంది, సదాశివపేట ఎఫెక్ట్ ఉంది, వరంగల్లో కొంత ప్రాంతం ఎఫెక్ట్ ఉంది, ఆలేరు, కొత్తూరు తో పాటు ఆమన్గల్, నల్గొండ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. బట్ మేజర్ గా లాస్ ఆఫ్ ది అసెట్స్ అంటే ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు జరుగుతున్న ప్రాంతాలంటే మాత్రం ఇవన్నీ చెప్పాలి. నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, సదాశివపేట ఈ ప్రాంతాలు మొత్తం కూడా భారీగా ఉంది. ఇంకొంచెం దీన్ని డీప్ అనాలిసిస్ చేస్తే సేమ్ వ్యూని మనం చాలా డేంజర్ జోన్ లో చూడొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇందాక మనం చెప్పిన దానికంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా వెళ్తే కనుక శాటిలైట్ వ్యూ చూపిస్తున్నట్టు ఇవంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో ఉంది. సో చూడొచ్చు పూర్తిగా ఎరుపు రంగులో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం అంటే 3 దశల్లో మనం చూసాం. ఒకటి నల్లగా మేఘం ఉన్నటువంటి కమ్ముకున్న ప్రాంతం మొత్తం కూడా వర్షాలు పడుతున్నాయి. ఇందులో కొంచెం అర్థమయ్యేటందుకు ఆకాశం ఎంత ప్రాంతం కమ్ముకుంది, మబ్బులు ఎక్కడెక్కడ కమ్ముకున్నాయి అన్నది ఒకటి, తో పాటు ఎంత డేంజర్ జోన్ లో ఉంది, ఎంత సివియర్ జోన్ లో ఉంది అని చెప్పడానికి మాత్రం ఈ ప్రాంతాన్ని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఎస్, ఇటు నిజామాబాద్ పూర్తిగా కూడా డేంజర్ జోన్ లో ఉంది, నిర్మల్ జిల్లా పూర్తిగా డేంజర్ జోన్ లో ఉంది, ఆదిలాబాద్ కొంతవరకు డేంజర్ జోన్ కనిపిస్తోంది. సో దీంట్లో మరి ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా, సదాశివపేట, కరీంనగర్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా చాలా డేంజర్ జోన్ లో ఉన్నాయి. సో ఇది ప్రస్తుతానికి తెలంగాణలో చాలా ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే మనం గత 2 రోజుల నుంచి నిన్న ఉదయం నుంచి మాట్లాడుతున్నట్టు భారీ వరదలతో అక్కడ డ్యామ్లు కానీ అక్కడ ఉన్నటువంటి చెరువులు కానీ సముద్రాలను తలపిస్తున్నాయి. అక్కడ ప్రాంతాలు మొత్తం కూడా నీళ్లలో మునిగిపోయాయి. ఒక మహాప్రళయం లాంటి పరిస్థితి ప్రస్తుతానికి మనం ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డిలో కొట్టుకుపోతున్నటువంటి పోచారం డ్యామ్ లాంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. 100 ఏళ్ల నాటి పోచారం డ్యామ్ కూడా
చాలా ఎఫెక్ట్ అయ్యి ఉంది అక్కడ. సో ఇప్పటికీ 2 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉంటే 1,60,000 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లోగా రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ఇంకా పెరుగుతోంది. ఇంకా రానున్నటువంటి 24 గంటలు కూడా చాలా భారీ వర్ష సూచన తెలంగాణకు ఉంది. దాంట్లో ఈ ప్రాంతం మొత్తం కూడా మేఘావృతమై ఉంది, చాలా డేంజర్ జోన్ లో ఉంది. ఈ పరిస్థితి మనం చూడొచ్చు. అటు నాందేడు నుంచి ఇటు అంటే ఈ తెలంగాణ బార్డర్ మొత్తం కూడా ఏదైతే మహారాష్ట్ర బార్డర్ ఉందో ఈ బార్డర్ మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సదాశివపేట్. సో ఇటు మహారాష్ట్రలో కూడా ఈ ప్రాంతాలు మొత్తం కూడా చాలా డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఏదైతే మజల్గాన్ ఉందో, నాందేడ్, వాఘలా ఉందో, అహ్మదాపూర్ కానీ, పర్లీ కానీ, ఉదయగిరి కానీ, అట్లాగే ఇక డెంగులూరు, ఉదయగిరి, లాటూర్, పెత్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో అటు మహారాష్ట్ర ఎక్కువ శాతం ఉంటే గనక తెలంగాణలో కొంత భాగం మొత్తం కూడా అంటే ఈ బార్డర్ ఆనుకొని ఉన్నటువంటి భాగాలు ఏవైతే నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు కూడా చాలా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. సో ఇప్పటికే తెలంగాణలో వర్షాలపైన, వరదలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని, సీతక్క గాని, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే దీనిపైన వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. తక్షణం స్పందించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, అగ్నిమాపక శాఖ కానీ వీళ్ళందరూ కూడా అంటే ఇప్పటికే గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. కలెక్టర్లందరికీ కూడా సిఎస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా గ్రౌండ్ లో ఉన్నారు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా గ్రౌండ్ లో ఉన్నారు. కామారెడ్డి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షపాతం. కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నమోదైనటువంటి వర్షపాతం అని చెప్పాలి. ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రజలంతా కూడా నిజానికి అంటే కట్టుబట్టలతో బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి. కొన్ని అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కూడా కూలిపోతున్నాయి. చెట్లు మొత్తం కూడా మునిగిపోయినాయి. చెట్టు ఎక్కడుంది, నీరెక్కడుంది, ఇల్లు ఎక్కడుంది అని తెలియనటువంటి పరిస్థితిలోకి ఉంది. మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాలు మొత్తం కూడా భారీ వర్షాలు ఉన్నాయి. రానున్నటువంటి ఇంకొక 24 గంటల వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండబోతోంది. సో ఒకసారి తెలంగాణ వెదర్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఇప్పటి వరకు మనం చూసింది శాటిలైట్ వ్యూ. సో ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చెప్తోంది, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఏం చెప్తోంది అన్నది ఒకసారి చూద్దాం మనం. సో ప్రస్తుతానికి మనం ఆదిలాబాద్ జిల్లా తీసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా కానీ, నిర్మల్ కానీ, మెదక్ కానీ, ఇటు హనుమకొండ, అటు రామగుండం, ఖమ్మం ఈ జిల్లాలు మొత్తం కూడా పూర్తిగా మేఘావృతం అయి ఉన్నాయి. హైదరాబాద్ లో మాత్రం వర్షాలు పడుతున్నాయి. బట్ ఎక్కడ అంత ఉపద్రవం లాంటి పరిస్థితి లేదు. బట్ ఇక్కడ ఉన్నటువంటి చెరువులు మాత్రం జంట జలాశయాలు కానీ, ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ కానీ, మిగతా ఏవైతే చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. సరూర్ నగర్ చెరువు కానీ, హైదరాబాద్ జంట జలాశయాలు కానీ ఇవన్నీ కూడా పొంగి పొర్లుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో తెలంగాణలో ఈ ప్రాంతాలు చాలా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు సహాయక చర్యల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా హెలికాప్టర్లు మాత్రం రావడం కొంత ఆలస్యం జరుగుతోంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇవి ఇప్పటి వరకు